హాయ్ అందరికీ నమస్తే. నేను పెట్టే వీడియో మక్తల్ మండలం శాసనసభ సభ్యులు వాకిటి శ్రీహరి గారికి చేరేంత వరకు షేర్ చేయండి అన్న. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా షేర్ చేయండి. మా జక్లేర్ రోడ్డు పరిస్థితి, నారాయణపేట జిల్లాకు పోయే రోడ్డు మాది. దాదాపు ఎట్లా ఉంది, 5 సంవత్సరాల నుంచి రోడ్ అనేది చాలా కచ్చకచ్చగా పడి ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. మేము శ్రీహరి అన్నను ఎంతో మంచిగా కృషి చేస్తాడని చెప్పి ఓట్లేసి గెలిపించుకున్నాము. అయితే ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు మంత్రి కూడా అయిండు. కనీసం రోడ్డు కాదు, రోడ్డు వైపు ముఖం కూడా చూడట్లేదు. అన్న దయచేసి ఈ రోడ్డు మాత్రం ఖచ్చితంగా బాగు చేసే బాధ్యత మీ మీద ఉందన్న. ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు నొయ్యి ఒకవైపు గొయ్యి అన్నట్టుంది. రోడ్డు మాత్రం కచ్చకచ్చగా మరి దారుణంగా మారిపోయింది. రోడ్డు పైన ఎన్నో స్కూల్ బస్సులు, ఇలాంటి ట్రాక్టర్లు, ఆర్టీసీ బస్సులు ఎన్నో తిరుగుతాయి. ఎందుకోసం అంటే ఈ రోడ్డు డైరెక్ట్ నారాయణపేట జిల్లాకి వెళ్తుంది. జిల్లాకు వెళ్తుంది కాబట్టి ఎన్నో బైకులు అయితే రోజుకు 100 కొద్ది బైకులు, ఆటోలు, ట్రాక్టర్లు ఎన్నో తిరుగుతాయన్న. అయితే ఒక్కసారిగిన స్కూల్ బస్సు అలాంటివి ఒక్కసారిగిన స్కిడ్ అయిన చెరువులోకి దూసుకెళ్తే చాలా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని వీలైనంత తొందరగా ఈ చెరువు కట్ట పైన రోడ్డు వేసే బాధ్యత మీరు తీసుకోవాలన్నా. చూడండి ఒక్కసారి గుంతలు మెట్టలు ఎట్లా ఉందో. ఈ మెసేజ్ ను వీలైనంత తొందరగా వాకిటి శ్రీహరి అన్నకు షేర్ చేయండి అన్న. ఈ మెసేజ్ ను ఖచ్చితంగా వాకిటి శ్రీహరి అన్నకు చేరే వరకు షేర్ చేయండి.